హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మనం మామూలుగా చాకోబార్ ఐస్ క్రీమ్ తింటుంటాం కదా, బయట చాలా టేస్టీగా అనిపిస్తుంటుంది. కానీ ఈరోజు ఇంట్లోనే తయారు చేసుకుందాము. బయట వాటికన్నా టేస్టీగా తయారు చేసుకుందాము. చాలా ఈజీగా, అంటే క్రీమ్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ లేదా మిషన్ కానీ ఏం యూజ్ చేయకుండా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం పాలు వేడి చేసుకోవాలి. నేను దీంట్లో 2 కప్స్ పాలు వేసుకున్నాను, అంటే దాదాపుగా 1/2 లీటర్ పాలు. ఈ పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. షుగర్ కరిగిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పాల పౌడర్ వేసుకుంటున్నాను. పౌడర్ని వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. ఈ పాలని మరగనివ్వాలి. ఈలోపు, అంటే ఈ పాలు మరిగేలోపు మనం కార్న్ఫ్లోర్ కలుపుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లో 1/2 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి. లమ్స్ లేకుండా కలుపుకోవాలి. వేడివేడి పాలల్లో వేస్తే లమ్స్ ఫామ్ అవుతాయి కదా, అందుకని చల్లని పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. అంటే నార్మల్ టెంపరేచర్ ఉన్న పాలు. ఇప్పుడు ఇది మరుగుతున్న పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పాలు చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇది చిక్కబడే వరకు మరిగించుకోవాలన్నాను కదా. 5-6 మినిట్స్ పడుతుంది చిక్కబడ్డానికి. ఇది కలుపుకుంటూనే మరిగించుకోవాలి, లేదంటే కార్న్ఫ్లోర్ కిందికి అడుగంటుకుంటుంది, లేదు అంటే మాడిపోతుంది. అందుకని కలుపుకుంటూనే మరిగించుకోవాలి. నేను చెప్తాను ఇది ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి అని. ఇది వచ్చి మనం ఇలా స్పాచులాని ఇలా తీసామనుకోండి, దీనికి అతుక్కుంది కదా, ఇదిగోండి ఇలాగా ఇది తెలుస్తుంది కదా. అప్పటి వరకు మనం మరిగించుకోవాలి. 5-6 మినిట్స్ అయితే మరిగిపోతుంది. ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ చిక్కబడొద్దు. మరీ చిక్కబడితే మనకి మౌల్స్లో వేసుకోవడం ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా చల్లారి ఇంకా చిక్కబడుతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా ఉన్నప్పుడు. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా చల్లారే వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లార్చుకోవాలి. ఇదిగోండి బాగా చల్లారిపోయింది. ఇది చెప్పాను కదా, ఇది కొంచెం కలుపుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు కొంచెం ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. బాగా కలుపుకొని ఈజీగా ఉంటుందని నేను దీంట్లో వేసుకుంటున్నాను. మనం ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ కుల్ఫీ మౌల్స్లో కానీ లేదా గ్లాస్లో కానీ దేంట్లో అయినా వేసుకోవచ్చు. మొత్తం పూర్తిగా నింపకండి, కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు వీటికి కవర్ చేసుకోవాలి. కంపల్సరీ కవర్ చేయాలి, ఎందుకంటే మనకి పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. వీటికి కవర్స్ ఉన్నాయి కాబట్టి కవర్ చేసుకుంటున్నాము. కవర్ లేని వాటికి కూడా ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మినిమం 6 to 8 అవర్స్ పెట్టుకోవాలి. ఇవి కుల్ఫీ మౌల్స్, అంటే మన దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ చాకోబార్ మౌల్స్ కానీ లేనప్పుడు ఇలాంటివి మామూలు గ్లాసులు కానీ లేదా కప్స్ ఉంటాయి కదా, పేపర్ కప్స్ ఉంటాయి కదా, పేపర్ కప్స్లో కానీ పెట్టుకోవచ్చు. వీటిలో ఎలా ఫిల్ చేసుకోవాలో చెప్తాను. ఇదిగోండి ఇలాగా సిల్వర్ ఫాయిల్ కానీ లేదా ఫుడ్ ర్యాప్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. తప్పకుండా కవర్ చేసుకోవాలి, లేదంటే పైన ఐస్ ఫామ్ అవుతుంది. దీనికి మధ్యలో చిన్న హోల్ పెట్టుకుందాము, మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రీజర్లో పెట్టుకుందాము. ఇప్పుడు మనం చాక్లెట్ని కరిగించుకోవాలి. అంటే మనం డబుల్ బాయిలర్ మెథడ్లో కరిగించుకుంటున్నాము. ఇప్పుడు ఈ బౌల్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. దీనిపైన ఇది ఒక బౌల్ పెట్టుకోవాలి, ఇలాంటిది. మీరు స్టీల్ బౌల్ కానీ గ్లాస్ బౌల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం కవర్ అయి ఉండాలి. ఈ వాటర్ దీనికి ఆనకూడదు. ఇప్పుడు స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
దీంట్లో చాక్లెట్స్ వేసుకోవాలి. మీరు మీ ఇష్టమైన చాక్లెట్ వేసుకోవచ్చు, డైరీ మిల్క్ లాంటివి, మీకు కావాల్సిన చాక్లెట్ ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. స్టవ్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇదిగోండి మెల్ట్ అయిపోయింది చాక్లెట్ అంతా. ఇప్పుడు దీంట్లో మనం ఐస్ క్రీమ్ డిప్ చేసుకోవాలి. అస్సలు స్టవ్ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. నీళ్లు మరగకుండా చూసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి అంటే చాక్లెట్ మళ్ళీ గట్టి పడిపోతుంది. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. కొంచెం కరగ్గానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి, చాక్లెట్ గ్లాస్లో పోసుకుందాము. ఇదిగోండి, నేను దాదాపుగా 8 అవర్స్ పెట్టుకున్నాను, అంటే నైట్ అంతా పెట్టుకున్నాను. చూద్దాము ఎలా వచ్చాయో. ఇదిగోండి, ఒక 20 సెకండ్స్ మనం వాటర్లో పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చింది, చూసారా? ఇప్పుడు దీన్ని మనం కరిగించుకున్న చాక్లెట్లో డిప్ చేసుకోవాలి. ఒక 20 సెకండ్స్ అలా పట్టుకుంటే చాక్లెట్ కూడా గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఇది కూడా చూద్దాము ఒకసారి. దీన్ని కూడా వాటర్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా మనం 2 చేతుల మధ్యలో నలుపుకున్నా కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, కనిపిస్తుంది కదా? ఇప్పుడు చాక్లెట్ సిరప్లో డిప్ చేసుకుందాం. ఒక 20 to 30 సెకండ్స్ ఇలా పట్టుకోవాలి. ఈలోపు చాక్లెట్ గట్టి పడిపోతుంది. అంతే, ఎమ్మీగా చాకోబార్ తయారు చేసుకున్నాం కదా. ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం, చూసారు కదా? చాలా బాగుందండి. బయట కొన్న దానికంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Thank you for watching.